ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత నష్టపోయింది పాలమూరు జిల్లా. ఎంతోమంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులయ్యారు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు. కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నారు, సొంతంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలే. కృష్ణా 100% 100% బేసిన్, కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి జిల్లా ఇది, వేరే ఎక్కడ లేదు. 100కు 100% కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఈ జిల్లాను కనీసం 10% నీళ్లు కూడా కేటాయించలేదు. ఎవడు అడగలేదు అసలు. పాలమూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా, కృష్ణాలో మా వాటా ఉంది, మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారు, ఆంధ్రాకి నీళ్లు తీసుకుపోయారు ఇక్కడ నుంచి, కానీ తమిళనాడు కూడా తీసుకుపోయారు. కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకుని నాతుడే లేడు. 2 ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్లో. 2 ట్రిబ్యునల్లో కూడా ఈ పాలమూరుకు నీళ్లు కేటాయించని ఎవరు అడగలే. వాళ్ళు కూడా కేటాయించలే. ఒక బచావత్ ఒక్కడు ఆయన ఎవరు అడగకముందే ఆయన చూసి చెల్లించిపోయిండు. అరే 100% బేసిన్లో ఉన్న కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించమని అడుగుతలేడు. ఇది ఎంత అన్యాయం రా అని చెప్పి దుఃఖంతో జూరాలు కేటాయించిండు ఆయన. జూరాలో ఇప్పుడు చూస్తే ఎండిపోయింది, గడ్డలు కనబడుతూ మొత్తం మట్టి కనబడుతూ ఉంది. మొన్న వర్షాలు పడ్డాయి, బంద్ అయినాయి. ఇంకా ఎండాకాలం రాలేదు, చలికాలం నడి సెంటర్లో ఎండిపోయింది. ఇంకా 10-15 రోజులు అయితే జూరాల మొత్తం తేలుతుంది, మొత్తం మట్టి దుప్పలు కనబడతాయి. మరి ఎట్లాగా నీళ్ళు తీసుకుపోతారు? జూరాల నుంచి కోయిల్ సాగరే నిండకుండే, మోటార్ లాంగ్ చేస్తే ఒకటి బంద్ అయ్యే లోపల వరదలు వెళ్ళిపోతుండే. భీమా కానీ ఏ ప్రాజెక్టు కూడా ఈ రోజు కూడా జూరాల కింద క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఈ రోజు క్రాప్ హాలిడే ఇచ్చిన జూరాల నుంచి దాదాపు 65-70 టీఎంసీలు రిజర్వాయర్లను ఎట్లా నింపుతారు? ఇలా ఉద్దేశం ఏం చెప్పండి? అంటే పాలమూరు ఎండిపోవాలి, వలసలు పోవాలి, ఇదే బతుకులు బతకాలి, వీళ్ళు దివాలా తీయాలి, మేము మంచిగా ఉండాలి, మా పార్టీలు మంచిగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువసార్లు అధికారంలో ఉంది ఎవడు? ఏ ప్రభుత్వం? మీ హయాంలో కాదా ఈ జిల్లా దివాలా తీసింది? మీ హయాంలో కాదా వలసలు పోయింది? 40 లక్షల జనాభాలో 18 లక్షలు వలసనే. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఏ జిల్లాలో ఉందా 18 లక్షల వలసన? 40 లక్షల జనాభాలో. పక్కన ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టినా ఎవడు అడగలే, బాంబులేసి బద్దలు కొట్టినా ఎవడు మాట్లాడలే, చుక్కు నీరు ఇయ్యం అన్న ఎవడు మాట్లాడలే, కరెంట్ ఇయ్యం ఏం చేస్తారో చేసుకోపోవడానికి ఎవడు మాట్లాడలే, చింబ చీకటి అవుతుంది అన్న కూడా ఎవడు మాట్లాడలే. కేఎల్ఏ ప్రాజెక్ట్ ఈ జూరాల కంప్లీట్ కావడానికి కారణం తెలంగాణ వాదం. కేసీఆర్ గారే. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క రిజర్వాయర్ లేదు. జనరల్ గా లిఫ్ట్ అంటే ఏంటి? వరద వచ్చేటప్పుడు వరద అయ్యే లోపల లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసి పోసుకుంటారు, నీళ్లు దోషిలో పోసుకుంటారా? ఇంత కూడా అంకిత జ్ఞానం లేకుండా రిజర్వాయర్ కట్టకుండా కేఎల్ఏ కట్టింది. మరి కేఎల్ఏకి ఇవాళ మేము వచ్చిన తర్వాత కేఎల్ఏ నీళ్లు వచ్చినాయి. ఇది కాదు, వరద వచ్చిన నెల రోజుల తర్వాతనే నీళ్లుండవు, 3 నెలల తర్వాత ఎండిపోతుంది జూరాల. 210 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు 306 టీఎంసీ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ఇదే ఎండిపోయిన జూరాలను మళ్ళీ లిఫ్ట్ ద్వారా జూరాలను కూడా నింపాలని, జూరాలను నింపి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు నింపాలని ఇంత పెద్ద ఆలోచన చేస్తే ఏం ప్రభుత్వమే ఇది? దివాలా ప్రభుత్వము. ఇంకా కనీసం ఎవరైనా మాట్లాడతారా? అధికారులు ఉన్నారు, ఈఎన్సీలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మేము చేసినాం. ఆ డిజైను రిటైర్డ్ ఇంజనీర్లు చేసినారు. కనుక్కోండి. 2017లో పాలమూరు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2009లో మేమందరం కూడా కొట్లాడితే ఒక జీవో ఇచ్చిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ తెచ్చుకోవాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది కొత్త ప్రాజెక్టు అని ఆపుతారని చెప్పి ఆ రోజు ఒక 5 కోట్ల నిధులు సర్వే కడిగితే ఇవ్వలేదు. అదే సోమశిల ప్రాజెక్టులు 100 కోట్లు ఇచ్చిండ్రు సేమ్ ఒకటే రోజు. 5 కోట్లకు ఇచ్చిన జీవో
2 నెలలైనా డబ్బులు రాలేదు. సోమశిలకు 100 కోట్లు వచ్చినాయి. ఆంధ్రలో 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి 5 కోట్లు ఇచ్చిన సర్వే ఎక్కడ కాలే, కంప్లీట్ కాలే, ఎవరు చేయలే. రిటైర్డ్ ఇంజనీర్లు దుఃఖంతో అన్నా ఇక్కడ నుంచి ప్రాజెక్టు కూడా చెప్తే లిఫ్ట్ చేస్తే నీళ్లు నిండవు, 2-3 నెలల్లో నీళ్లు బంద్ అయిపోతాయి, ఎండిపోతుంది, పైసలన్నీ వృధా అవుతాయి. కింద 306 టీఎంసీలో శ్రీశైలంలో మన హక్కు, మునిగిపోయిన గ్రామాలు మనవి, శ్రీశైలం కడితే మునిగిపోయిన 30 గ్రామాలు మొత్తం మనవి, మనకు హక్కు ఉంది శ్రీశైలంలో, మన నీళ్ళు అని చెప్పి ఆ రోజు డిజైన్ చేస్తే 67 టీఎంసీలు దాదాపు రిజర్వాయర్ కంప్లీట్ చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో 27,000 కోట్ల ఖర్చు పెట్టి టోటల్ గా 90% రిజర్వాయర్ కంప్లీట్ చేసుకున్నాం. కిలోమీటర్ల కొద్ది సొరంగాలు కంప్లీట్ చేసుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ మోటార్ ని పెట్టుకున్నాం. వరల్డ్ లో పెద్ద మోటార్ అది. మోటార్ పెట్టుకొని ఆన్ చేయడానికి ఇయ్యాలా చేత కాదు. కనీసం కరెంటు బిల్లు ఉందా లేదా, కరెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఎస్ఎల్బీసీలో చనిపోతే కనీసం శవాలు చేయని కూడా మీకు చేత కాదు. ఇంత మంచి ప్రాజెక్టును మీరు అపవాలు చేస్తారా? 90 టీఎంసీలు మేము కేటాయించుకుంటే మీరు 40 టీఎంసీలకు డిపిఆర్ పంపుతారా? సిగ్గుండాలి అసలు మీకు. ఇరిగేషన్ మంత్రి గారికి అవగాహన ఉందా? ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటాడు. రండి, మా ఎమ్మడి రండి, చూపిస్తాం. రిజర్వాయర్లు కంప్లీట్ అయినవా లేదా, మోటార్ కంప్లీట్ అయిందా లేదా, కాలువ తగలే అని చెప్తాడు. చూపిస్తాం రండి, కాలువలు అయినవా లేదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తొయ్యిండ్రా కాలువలు? మీరు తొయ్యిండ్రా? మీరు తట్టాడు మన్ను తీయలేదు, చనిపోయే శవాలు బెడ్డి తీయలేదు, మోటార్ ఆన్ చేయలేదు, కరెంటు కనెక్షన్ ఇయ్యలేదు. ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా పాలమూరు ఎండగట్టి 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇక్కడ 50 లక్షల ఎకరా ఉన్నది, 5 లక్షలు మేము 50 లక్షలైంది 10 సంవత్సరాల్లో. ఇవాళ మళ్ళా మా పెద్ద రైతు పెళ్లికో పిల్లల చదువులకో 1 ఎకరం అమ్ముతా అంటే తీసుకొని నాతులు లేడు. పాలమూరు దివాలా తీపిస్తున్నారు. మళ్ళా మీరా మాట్లాడేది? జూరాల నుంచి తీసుకుంటారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు జిల్లా కాన్స్టిట్యున్సీకి జూరాల నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి పెట్టిండ్రు. చూద్దాం అది నిండుతుందేమో. అది నిండుతాయా చూడండి. బ్రహ్మాండంగా పాలమూరు లిఫ్ట్ ద్వారానే మొత్తం నిండింటే ఎంత బ్రహ్మాండంగా ఉండే. సరే, మీ నియోజకవర్గం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సరే మీకు వదిలేస్తున్నాం. కానీ టోటల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులు మొత్తం కూడా జూరారెడ్డి మాత్రం తప్పు. కావాలంటే మీరు పిలవండి, మీ ఎంబడి మేము వస్తాం. ఒక రోజు మొత్తం మీ ఎంబడి తిరుగుతాం. ఇక్కడ శ్రీశైలం చూద్దాం, జూరాల చూద్దాం, అన్ని రిజర్వాయర్లు చూద్దాం, కట్టిన రిజర్వాయర్లు చూద్దాం. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మేమందరం కూడా జీవితంలో రాజకీయంలోనే వెళ్ళిపోతాం, పోయి ఎక్కడైనా బతుకుతాం. మేము మా గురించి కాదు, మా తపన పాలమూరు జిల్లా గురించి. మేమందరం కూడా కొట్లాడింది తెలంగాణ గురించి, మా గురించి కాదు, తెలంగాణ ప్రజల గురించి, పాలమూరు ప్రజల గురించి. మేము జైళ్లలోకి పోయింది తెలంగాణ రాష్ట్రం గురించి, మా జిల్లా బాగు గురించి. మేము మళ్ళా ఇక్కడ వచ్చి కొట్లాడుతున్నాం ఈ జిల్లాలంటే మేము ఈ జిల్లాను బాగు చేయాలని. మేము 10 సంవత్సరాలు చేసినామో చేయలేదో పాలమూరు ప్రజలకు తెలుసు. ఎన్ని ఎకరాలు పంట పడిందో పాలమూరు ప్రజలకు తెలుసు. కరెంట్ ఎంత వస్తుందో మా తెలంగాణ రైతులకు తెలుసు, పాలమూరు రైతులకు తెలుసు. మేమేం చేసినామో. ఇలా మళ్ళీ ఆ ప్రాజెక్టును 45 టీఎంసీలని ఆంధ్రాకి నీళ్ళు పోయేటట్టు చేసినా, 90 టీఎంసీలో మీరు ఒప్పుకోకుండా 45 టీఎంసీలు ఒప్పుకున్నా, ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయకుండా కాలం లేకుండా చేసినా ద్రోహం చేసినట్లు అవుతుంది. దయచేసి వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి మీరు నీళ్లు ఇవ్వండి. ఈ రోజు మీరు చూడండి, పోతాం ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి 100 కిలోమీటర్ల వరకు నీళ్లున్నాయి. బీచ్ పల్లి వరకు నీళ్లు ఆగి ఉన్నాయి. మీరు బీచ్ పల్లి కాడ బోట్ వేసుకుంటే శ్రీశైలం వరకు పోవచ్చు. కానీ ఇక్కడ జూరాలలో బోట్ వేసుకుంటే బురదలా గుక్కుకొని చస్తారు. ఇక్కడ దిగితే ఈత కూడా దిగితే జూరాలలో బురదలు ఇక్కపోయి చస్తారు. ఇక్కడ 100 కిలోమీటర్లు నీళ్లు నిల్వ నుంచి తీసుకుంటే మంచిదా, బురదల నుంచి తీసుకుంటే మంచిదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరికి రానటువంటి అదృష్టం మీకు దొరికింది, ఎవరికి రానటువంటి అవకాశం మీకు కలిగింది.
మీ పేరు చిరస్థాయిగా ఉండాలంటే వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వండి, పాలమూరు జిల్లాకు న్యాయం చేయండి. కానీ ఇక్కడ అధికారంలో వచ్చినాక కూడా తప్పు మాట్లాడితే పాలమూరు ప్రజలు తిక్కోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు, రైతులు పిచ్చోళ్ళు కాదు, అందరు చూస్తున్నారు జూరాలు ఎండిపోయిందని. దీన్ని విరమించుకోండి. కక్షలు మీకు అవకాశం వచ్చింది, కక్షలు పగలు ప్రతీకారాలు బంద్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇలా చేపలు అమ్ముకునే మా అక్కను అడిగితే కంటికి నీళ్ళు తెచ్చుకున్నామే, చేప పిల్లలు ఇడలేదు బిడ్డ, మాకేం అగాధం చేసి పాడేసిండ్రు, మీరున్నప్పుడు లూనాలు ఇచ్చిండ్రు, డీసీఎంలు ఇచ్చిండ్రు, చేప పిల్లలు ఇచ్చిండ్రు, వలలు ఇచ్చిండ్రు, అమ్ముకోవడానికి బతుకుదే చూపించిండ్రు ఇయ్యాలని. ఇంకో రైతు వచ్చి అడిగిండు, పట్నంలో ఉండి పట్నం కాల్ చేసి మా ఊరికి వచ్చిన హాయిగా బతుకుదాం అనుకున్నా, మళ్ళా మొదట్లో కనిపిస్తుంది అని దుఃఖంతో ఉన్నాడు. వృత్తుల నుంచి మొదలుకుంటే పెద్ద రైతు వరకు దుఃఖం ఉంది జిల్లాలు తప్ప వేరే ఏం లేదు. బేషాజాలకు పోకుండా ఇప్పుడున్నటువంటి నార్రాపూర్ నుంచి కట్టిన రిజర్వాయర్లన్నీ నింపి సంవత్సరం లోపల 10% పనులు కంప్లీట్ చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్ర నాయకత్వానికి తలొగ్గకుండా 90 టీఎంసీ నీళ్ళు వచ్చేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రకి ఏం కొదవలేదు, వరదలన్నీ అక్కడనే పోతాయి, వరదల నీళ్ళన్నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది, మనకి అవకాశం ఉండదు. 40 టీఎంసీలు ఒప్పుకుంటే మళ్ళీ ఆ ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయే ఉంటాయి కనుక దయచేసి ఆ పనులకు పూనుకోవద్దని చెప్పి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలారా, మీరు కూడా రైతు బిడ్డలే, రైతులే, మన బతుకు తెరిగే రైతు కిందనే మనం బతికిన వాళ్ళం. దయచేసి మీరు ఉంటే ఇక లాస్ట్ 2.5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ భవిష్యత్తులో దేవుడు ఏ అవకాశం ఇస్తే తెలియదు. కానీ మీరు అక్కడ ఉండి కూడా మీ నాయకత్వం మీద ఒత్తిడి చేయకపోతే మన జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి రాజకీయ కోణంలో చూడకుండా జిల్లాను బాగు చేసేటువంటి కోణంలో మీరు చూడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు నార్లపూర్లు పోయి చూస్తాం, ఇక్కడ నీళ్ళు ఎట్లున్నాయి చూడండి మీరు. దయచేసి మీడియా మిత్రులారా, ఈ రిజర్వాయర్లు ఎండిపోయిన నీళ్లు ఉన్నాయి, అక్కడ చూడండి 100 కిలోమీటర్ల నీళ్లు ఉన్నాయి. ఇది బాగుందా అది బాగుందా అని చర్చ పెట్టండి, ప్రజలను చైతన్యవంతులను చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. 40 టీఎంసీ ఒప్పుకుంటే ప్రళయం అవుతుంది జిల్లా. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. మాకు కేటాయించిన నీళ్లు మాకు కావాల్సిందే, ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిందే. లేని పక్షాన ప్రజాపక్షాన మేము పోరాటం చేస్తాం, మేము సాధించుకుంటాం. ఇవాళ మీరు ఇవ్వకపోతే రేపు మేము వచ్చిన తర్వాత బరాబర్ దీనికన్నా డబుల్ నీళ్ళు కేటాయించుకుంటాం. రైతులారా, మీరు భూములు అమ్ముకోకండి, దయచేసి భయపడకండి. కొద్ది రోజులే మళ్ళీ వస్తాం ఖచ్చితంగా ఈ జిల్లాను 100% బాగు చేస్తాం. ఎవరు కూడా ఆపలేడు దీన్ని అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.